హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం పూటకో కొత్త టర్న్ తీసుకుంటుంది. తప్పెవరిదనేది కాసేపు పక్కన పెడితే ఈ ఇష్యూ నుంచి బన్నీ ఎలా బయటపడతాడనే దానిపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా సమాచారం. దీంతో అటు అల్లు ఇటు మెగా కాంపౌండ్ అలర్ట్ అయ్యింది. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి గురించి చర్చించినట్లుగా సమాచారం. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంపు ఉండదని ప్రభుత్వ ప్రకటన సినీ పరిశ్రమకు షాక్గా మారింది. దీంతో ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బెయిల్ రద్దుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇది టాలీవుడ్కు బిగ్ షాక్గా మారింది. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. తెలుగు సినిమాలకు హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాలు ప్రధాన మార్కెట్గా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఏపీ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు సమయంలో అతని ఇంటికి వెళ్ళటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్గా ఈ వ్యవహారం పైన స్పందన లేదు. ఇక బాధిత కుటుంబానికి సినీ ముఖ్యులు బాసటగా నిలవకపోవడం పైన ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి గతంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించడంతో మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోనూ చర్చించాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తమకు ఎవరిపైనా ద్వేషం లేదని, అదే సమయంలో సినీ ప్రముఖులకు స్పెషల్ ప్రివిలైజేషన్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు, ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది.